హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం వంట గురించి తెలుసుకుందాం. వంట గురించి నోట్తో చెప్పినంత మాత్రాన ఏం తెలుస్తుందండి అని అనుకుంటే పొరపాటు అవుతుందండి. నేను చెప్పాల్సింది ఏంటంటే వంటని ఎలా చేయటం. కొంతమందికి వంట చేయడం అంటే చాలా ఇష్టం, కొంతమందికి వంటగదిలోకి వెళ్తేనే చిరాకు. కానీ పిల్లల కోసం, భర్త కోసం వెళ్ళక తప్పదు, వంటింట్లో పని చేయక తప్పదు. మన పిల్లల ఆరోగ్యం, మన భర్త ఆరోగ్యం, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా వంట ఇంటి బయట వరకే మీ అయిష్టాన్ని పెట్టేసి వంట గదిలోకి అడుగు పెట్టిన మరుక్షణం పూజ గదిలోకి అడుగు పెట్టినట్టుగా మీరు ఫీల్ అయ్యి పద్ధతిగా ఒక మంచి జ్ఞానంతో వంట చేస్తేనే మన పిల్లల ఆరోగ్యం కానీ మీ భర్త ఆరోగ్యం కానీ బాగుంటుంది. మీ ఇంటి ఇల్లిపాద ఆరోగ్యాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ ఇంటికి మెయిన్ డాక్టర్ ఎవరంటే ఉమెనే. మీరు చేసే వంటని బట్టే, మీరు వేసే ఆయిల్స్ని బట్టే, మీరు వేసే మసాలాలను బట్టే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తారు. కానీ మీరు ఎప్పుడైతే వాటితో పాటు ప్రేమతో అంటే ఇష్టంగా, ఇప్పుడు ఇది తింటే నా పిల్లలకి చాలా మంచిది, ఇది తింటే నా భర్త ఆరోగ్యంగా ఉంటాడు, వాళ్ళు మెచ్చుకుంటారో మెచ్చుకోరో అది సెకండరీ అండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, మన బాధ్యత. ఎందుకండి ఆడవాళ్ళకి అన్నీ చెప్తారు, అన్ని బాధ్యత. నో, కొన్ని ఉంటాయండి. కొన్ని మనకు నచ్చకపోయినా అవి మనం తీసుకోవాలి, తప్పదు. పెళ్ళి అనే బంధానికి మనము ఒక నిర్వచనం చెప్పాలి అంటే, సంపాదించడం భర్త పని ఎలాగో భార్య పని ఇంట్లో అన్నీ చూసుకోవాలి, వంట చేసి పెట్టాలి, వాళ్ళకి తగినంతా చూసుకోవాలి, వాళ్ళు అడిగినట్టుగా చేసి పెట్టాలి విత్ లవ్. ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి కూడా ఆలోచించండి. అబ్బా రోజు ఏం చేయాలి, రోజు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, అలా మాత్రం దయచేసి ఎప్పుడు అనకండి. మీరు ఎప్పుడైతే నీరసపడి మొహం ఇలా చిట్లించుకొని లోపలికి వెళ్ళి వంట చేస్తారో నెక్స్ట్ వీక్ అంతా మీరు పిల్లల్ని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూడండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎప్పుడైతే ప్రేమతో నవ్వుతూ హ్యాపీగా పిచ్చి ఆలోచనలన్నీ చేయకుండా మీరు ఏది ఉంటే అదే మీరు వంట చేసి పిల్లలకి కానీ వాళ్ళందరికి కానీ పెడితే అంతే ఆరోగ్యంగా ఉంటారు. ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చేయలేని వాళ్ళ కోసం